హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేశాను. సో బ్యాన్ ఎడిటింగ్ అయితే వన్ పిక్తోనైతే ఉంటుంది మనకు. సో సింపుల్గా మీ పిక్ పెట్టుకొని మీరు కూడా నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాన్ ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి అయితే ప్రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూశారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా వన్ పిక్తోన బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదనైతే నేను మొత్తం అయితే చూపిస్తాను. సో మనకు ఎడిటింగ్ వచ్చేసి పిక్సెల్ అప్లికేషన్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్లో కూడా యాప్ అయితే అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎడిటింగ్కి పిక్సెల్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈ బ్యానర్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం యాడ్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్. సో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. సో నేను ఏవైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఫండ్స్ కానీ ఏవైతే యూజ్ చేస్తున్నానో అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ స్క్రోల్ చేశారు. ఇక్కడ యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పిక్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ అయితే చేసుకున్న తర్వాతకి జూమ్ అయితే చేద్దాం. సో ఈ ఎలాంటి పిక్ అయితే యూజ్ చేస్తారంటే మీరు నిల్చొని ఉన్న పిక్ అయితే, సో మీరు నిలబడిన స్టిల్ ఒక పిక్ అయితే ఉంటుంది కదా, ఆ పిక్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు నార్మల్గా నిల్చొని ఉన్న పిక్ కాకుండా వేరే పిక్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు నిల్చొని ఉన్న పిక్ అయితే సింపుల్గా అయితే ఏడైతే వేసుకోవచ్చు, చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాప్లోకి వచ్చేసి కొంచెం క్రాప్ అయితే చేస్తున్నాను నేను పిక్కి. సో పిక్ యొక్క రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేద్దాం. తీసుకొచ్చి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా, వెనకాల మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమవుతుందో అదంతా కూడా రిమూవ్ అయితే మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ను మీరైతే జూమ్ అయితే వేసుకోండి, కొంచెం పెద్దగా అయితే పెట్టేసుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ అయితే వేసుకోండి కరెక్ట్. సో కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని ఒక పిఎన్జీ ఇస్తాను. ఈ పిఎన్జీ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే జూమ్ అయితే చేయాలి. జూమ్ చేసి ఇక్కడికైతే హెడ్ దగ్గరికి అయితే తీసుకురండి. హెడ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది మనకు, ఎరేజ్ పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని మూడు డౌన్ అయితే చేయాలి. సో మూడు డౌన్ చేశాక ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ అయితే తక్కువ చేసుకోండి ఇలా కరెక్ట్గా. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని షాడోస్లోకి వచ్చేసి ఒపాసిటీ 70 ఉంచుకోండి. సో ఒపాసిటీ 70 పడేసుకొని పొజిషన్లోకి వచ్చేసి వెర్టికల్ 0, హారిజాంటల్ కూడా 0. సో 200 అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ పిక్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో దీన్ని జూమ్ అయితే వేసుకోండి మొత్తం ఇలా. సో ఇలా కరెక్ట్ జూమ్ అయితే వేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా మూడు డౌన్ అయితే చేయండి. మూడు డౌన్ చేశాక సో మూడు డౌన్ అయితే చేశారు కదా. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో మళ్ళీ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో దీన్ని కూడా మొత్తం జూమ్ ఇన్ అయితే చేసుకోండి ఇలా. జూమ్ ఇన్ చేసుకొని సో దీన్ని కూడా మూడు డౌన్ అయితే చేయండి. సో మూడు డౌన్ చేశాక ఒపాసిటీ వచ్చేసి దీనికి ఒక 40 or 50 పెట్టేసుకోండి. 50 పెట్టేసుకోండి ఒపాసిటీ. సో 50 పెట్టేసుకున్న తర్వాతకి సో ఒపాసిటీ 50 లేదా 40 అయితే పెట్టేసుకోండి. 40 or 50 మధ్యలో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే చేసుకున్న తర్వాతకి ఇక్కడ టెక్స్ట్లో నేను సాయి అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. సో మీరైతే మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు
నేను ఫండ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఈ ఫండ్ మీకు ఇస్తాను. ఈ ఫండ్ మీరైతే యూజ్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ ఫండ్ అయితే యాడ్ చేద్దాం. సో ఇలా అయితే కరెక్ట్ లాంగ్ ప్రెస్ చేసుకొని దీని ఏం చేద్దామంటే 3 డౌన్ చేయాలి. సో 3 డౌన్ చేశాక కలర్లోకి వచ్చేసి ఎల్లో పెట్టేసుకోండి. ఎల్లో పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ షాడోస్లోకి వచ్చేసి ఒపాసిటీ 70 ఉంచేసుకొని వర్టికల్లో 0, సో హోరిజాంటల్ కూడా 0 చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్లోకి వచ్చేసి అడ్జస్ట్ అయితే కొంచెం పెంచండి, ఒక 90. సో 90 పెంట్ చేసుకున్న తర్వాత దీని ఓపాసిటీ ఉంది కదా, సో దీని ఓపాసిటీ వచ్చేసి ఒక 90 అయితే పెట్టేసుకోండి. సో 90 పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే చాలా లుక్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే మనకు బ్యానర్ రేటింగ్ అయితే మొత్తం నీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే యాడ్ అయితే వేసుకోండి, ఇలా మొత్తం నీట్గా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు బార్డర్లోకి వచ్చేసి ఆథర్ 0 పెట్టేసుకొని ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసుకోండి. సో 2 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా 1 పిక్ తోని సింపుల్గా అయితే బర్త్డే బ్యానర్ అయితే ఎడిట్ అయితే వేసుకోండి.